హాయ్ ఫ్రెండ్స్. పండగ అంటే అందరం సంతోషంగా రంగులు పూసుకుంటాం కదా. కానీ ఢిల్లీలో జరిగిన ఒక ఇన్సిడెంట్ వింటే మీ రక్తం మరిగిపోతుంది. అసలు ఏమైందంటే కేవలం కేవలం ఒక చిన్న వాటర్ బెలూన్ తన మీద పడ్డదని, కేవలం ఒక చిన్న వాటర్ బెలూన్ వల్ల 26 ఏళ్ళ ఒక అబ్బాయి తన ప్రాణాన్ని కోల్పోయాడు. అసలు ఏం జరిగిందో మొత్తం వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకుందాం. మ్యాటర్ ఏంటంటే మార్చి 4వ తేదీ రాత్రి ఉత్తమ్ నగర్ జేజీ కాలనీలో ఒక 11 ఏళ్ళ చిన్న పాప వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసి హోలీ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసి హోలీ ఆడుకుంటున్నారు. అయితే ఆ పాప ఇంటి మేడ మీద నుండి వాళ్ళ నాన్న మీదకు సరదాగా వాటర్ బెలూన్ విసిరింది. ఆ వాటర్ బెలూన్ పొరపాటున ఆ పక్కగానే వెళ్తున్న ఆ ముస్లిము ఒక మహిళ పైన వాటర్ బెలూన్ పడ్డది. దానివలన ఆమె ఆ ఒక్క విషయానికి ఎంత గొడవ చేసిందంటే అంత గొడవ చేసింది. వీళ్ళు అప్పటికే ఆ పాప ఫ్యామిలీ వాళ్ళు అపాలజైజ్ చేశారు, ఇలా సారీ సారీ అని చెప్పారు. అయినా సరే ఆమె వినకుండా ఆ గొడవను ఇంకా పెద్దది చేసింది. నా ఉపవాసం పోయింది మీ వల్ల, అది ఇదని చెప్పి. మానవత్వం లేనిది ఎన్ని ఉపవాసాలు చేస్తే ఏంటండి? అంతే కదా. దేనికి ఇవన్నీ మంచితనం మానవత్వం కలిగి ఉంటేనే కదా తరువాత దేవుడు అవన్నీ. ఇంకా ఆమె అంత గొడవ చేసింది, అదంతా విషయమైంది. అప్పటికి అది సర్దమణిపోయింది, అప్పటికి అది అయిపోయింది. కానీ వాళ్ళు అసలు ఇంత దారుణానికి ఒడిగడతారని ఎవరు అనుకోరు. తరుణ్ అనే అబ్బాయి ఆ బెలూన్ విసిరిన అమ్మాయికి మేనమామ అవుతాడు. తరుణ్ ఈ విషయం జరిగినప్పుడు అక్కడ లేడు, తగువైనప్పుడు. అయితే తరుణ్కి వీళ్ళు ఫోన్ చేసి ఎవరు మీ అమ్మ నాన్నలు కొడతాండ్రు, నువ్వు రా అని చెప్పి ఫోన్ చేశారు. తరుణ్ ఈ విషయం తెలియక, ఇదంతా ట్రాప్ అని తెలియక, ఈ గొడవ జరిగినప్పుడు తరుణ్ అనే అబ్బాయి అసలు ఇంట్లోనే లేడు. తరుణ్ యాక్చువల్గా బయట ఉన్నాడు. కానీ రాత్రి 11 గంటల సమయంలో ఎవరో తరుణ్కి ఫోన్ చేసి నీ పేరెంట్స్ని ఎవరో కొడుతున్నారా అని తరుణ్కి చెప్పారు. ఈ విషయం వెంటనే తరుణ్ చాలా స్పీడ్గా వాళ్ళ పేరెంట్స్ అంటే ఎవరైనా కొడుతుందంటే ఇంక కంగారు పడతాం కదా. తరుణ్ కూడా అలానే వెంటనే స్పీడ్గా కాపాడుకుందాం, ఏం జరుగుతుందో చూద్దాం, ఏం జరుగుతుందో తెలుసుకుందాం అని త్వరగా ఇంటికి స్పీడ్గా బండి మీద వస్తున్నాడు. అంతే, ఆ స్పీడ్గా వస్తున్న తరుణ్ని ఇంకా బండి ఆపి రాడ్లతో ఆకి స్టిక్స్తో రాళ్ళతో తరుణ్ని ఇంకెంత దారుణం కొట్టారంటే అంత దారుణం కొట్టారు. అప్పటికే అక్కడ వాళ్ళ బాబాయ్ నాన్న వాళ్ళు అడ్డుతున్నా సరే, తరుణ్ వాళ్ళ ఫ్యామిలీ బాబాయ్ నాన్న వాళ్ళు అడ్డుతున్నా సరే వాళ్ళని కూడా రక్తం వచ్చేలా కొట్టారు. తరుణ్ని కొట్టి ఇంకా చంపి పడిపోయిన స్థితిలో ఉంటే ఆ తరుణ్ పైన తెచ్చి బండరా ఎత్తేశారు. ఇంకా దాంతో తరుణ్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. తరుణ్ ఇంకా హాస్పిటల్కి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇస్తుండగా తరుణ్ 6వ తేదీన తరుణ్ మరణించారు. అయితే ఈ విషయం తెలుసుకొని పెద్ద ఎత్తున హిందూ సంఘాలు అవన్నీ బయటకు వచ్చి నిరసనలు జరిగాయి. ఇంకా మానవత్వమే కదా అది. నిరసనలు జరిగాయి, రోడ్డు మీదకి జనాలు వచ్చి పెద్ద పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి వచ్చారు. వెంటనే అక్కడికి వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైతే ఆ విషయానికి కారణము వాళ్ళని మెయిన్ అక్కడ ఎవరైతే దాన్ని అసలు ఎవరి వల్ల అది జరిగిందో ఆ మెయిన్ ఎక్యూజ్డ్ పర్సన్స్ని, ఎవరి వల్ల జరిగిందో ఆ నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. మెయిన్గా నిజాముద్దీన్, ఉమరుద్దీన్, జమాదున్ లాంటి మెయిన్ నిందితులతో సహా మొత్తం 8 మందిని వాళ్ళు ఆ రోజు అరెస్ట్ చేశారు. ఇంకా పరిస్థితి చేయి దాటిపోకుండా ఉండడానికి ఆర్ఏఎఫ్ ఫోర్స్ని కూడా దించారు. దీనికి జరిగిన తర్వాత ఇంక హిందూ సమాజం అందరూ బయటకు వచ్చి నిరసనలు చేశారు. అదేవిధంగా అక్కడ మన యోగి ఆదిత్యనాథ్ స్టైల్లో జస్టిస్ కలగాలని కూడా మొత్తం #JCB జస్టిస్ అని హ్యాష్ట్యాగ్స్ కూడా రన్ అయ్యాయి. అందుకే మన యోగి ఆదిత్యనాథ్ గారు ఒక మాట అన్నారు, మీరే వినండి ఒకసారి. 100 हिंदू परिवारों के बीच 100 హిందూ కుటుంబాల దగ్గర ఒక్క ముస్లిం కుటుంబం సుఖంగా రక్షణగా జీవించగలదు. కానీ 100 ముస్లిం కుటుంబాల దగ్గర 50 హిందూ కుటుంబాలు ఉన్నా సరే సుఖంగా రక్షణగా జీవించలేవు. అది సార్ చెప్పిన మాట. ఈ విషయంపై అక్కడ రేఖా గుప్తా గారు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఒకసారి చూడండి. రేఖా గుప్తా గారు కూడా ఈ విషయంపైన సీరియస్గానే రియాక్ట్ అయ్యారు. ఎవరైతే ఆ చర్యలకు పాల్పడ్డారో వాళ్ళకి కఠిన శిక్ష పడుతుందని చెప్పారు. అదేవిధంగా ఇక ముందు ఇటువంటి చర్యలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ట్వీట్లో మెన్షన్ చేశారు. ఈ నిరసనలు వీటన్నిటికీ ప్రభుత్వం కూడా చాలా గట్టిగానే రెస్పాండ్ అయ్యింది. ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా ఫుల్ నిరసనలు, చాలా వైరల్ ఇష్యూ కాబట్టి ప్రభుత్వం కూడా వెంటనే గట్టిగా రియాక్ట్ అయింది. నిందితులు నివసిస్తున్న ఇల్లు అక్రమంగా నిర్మించినవని, ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించని అధికారులు గుర్తించారు. అది యాక్చువల్గా ఇల్లీగల్గా కట్టిన కన్స్ట్రక్షన్. సో
ఇది గుర్తించిన ప్రభుత్వం మార్చి 8వ తేదీన బుల్డోజర్లు పంపి అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. ఆ ఇల్లుని సగం వరకు కూల్చేశారు. దీన్ని బట్టి ఏమర్థమైందంటే అక్కడికి యోగి స్టైల్లో జస్టిస్ జరిగింది. అదేవిధంగా నేరం చేస్తే జైలుకి వెళ్ళడమే కాదు, ఉండడానికి ఇల్లు కూడా ఉండదన్నట్టు మన యోగి ఆదిత్యనాథ్ స్టైల్లోనే అక్కడ పోలీసులు నేరం చేస్తే జైలుకి వెళ్ళడమే కాదు, ఉండటానికి ఇల్లు కూడా ఉండదన్నట్టుగా బుల్డోజర్ జస్టిస్ జరిగింది అక్కడ. చూశారుగా ఫ్రెండ్స్, కేవలం వాటర్ బెలూన్, అది కూడా కొన్ని రంగు నీళ్లు తుల్లాయి అని చెప్పి తన మీదకి ఎంత అసలు ఇది ఎంత దారుణం జరిగిందో చూడండి. అదేవిధంగా ఫ్రెండ్స్, ఆ ఫ్యామిలీకి న్యాయం జరగాలని కోరుకుందాం. తప్పు చేసిన ప్రతి ఒక్కడికి ఉరిశిక్ష పడాల్సిందే. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.